మా నాన్నగారు ఇంకా రాలేదు. రాగానే వెంటనే మీకు ఫోన్ చేస్తాను. సరేనండి, ఉంటాను. లేరండి, ఎక్కడికి వెళ్ళారు? పట్నం వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? ఇవాళ రేపు రావచ్చు. మీరు? నా పేరు సూర్యం, నేను మీ భార్య వేరన్న కొడుకుని. ఓ మీరా, రండి కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదు, నో థ్యాంక్స్. కూర్చోండి. నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదండి. చూడండి, మీరెంతో కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు నిజంగా మిమ్మల్ని అభిమానిస్తున్నానండి. మీ అభిమానం థ్యాంక్స్. అవును, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మీకు ఎలా తెలుసు? మీ నాన్నగారికి మీరు లెటర్ రాశారు కదా, మీ నెంబరు ఆ లెటర్ లో ఉంది. ఓ అలాగా? అవును, మరి యూనివర్సిటీలో చేస్తున్నావా? లేదండి. ఎందుకని? యూనివర్సిటీలో చేయించేస్తామా మా నాన్నగారికి లేదు. అందుకే మీ నాన్నగారితో మాట్లాడి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకున్నామని ఉంది. భలే వారండి, ఎంతో గొప్పగా చదువుతున్నారు. అలాంటి మీరు చదువుకోకపోతే ఎలా చెప్పండి? చూడండి, మీ చదువుకు ఏ సహాయం కావాలన్నా మా నాన్నగారిని అడిగి మీకు హెల్ప్ చేస్తాను. చేయమంటారా? వద్దండి, ఇప్పటికే మీ నాన్నగారికి చాలా రుణపడి ఉన్నాం. అదేమిటండి, నిజానికి మేమే మీకెంతో రుణపడి ఉన్నాం. మీ నాన్నగారు తమ శక్తిని శ్రమని దారబోసి మా కుటుంబానికి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇలాగైనా మీకు సహాయం చేసి మీ రుణం తీర్చుకునే భాగ్యం మాకు కల్పించండి. నిజంగా మీది ఎంత మంచి మనసు అమ్మాయి గారు. చదువుకున్నదానివి, సంస్కారం అంటే తెలిసిందానివి కాబట్టి ఆ మాత్రం అర్థం చేసుకున్నావు. భోష గారు వచ్చాక మళ్ళీ వస్తా. చూడండి, మా నాన్నగారు సాయంత్రానికి వస్తారు. ఓసారి వచ్చి కలిసి వెళ్ళండి. అలాగే.
క్షేమంగా పాడావు శాంతి. నువ్వా బావా? ఎవరో అనుకొని భయపడతావనుకో. అవును, బాగున్నావా బావా? ఈ దేవి గారి దయ వల్ల ఇంతవరకు క్షేమంగానే ఉన్నాను. చూడు శాంతి, నీ పాట ఎప్పుడు వినను లేదు, నీ నాట్యం ఇంతకు ముందెనడు చూడలేదు. వండర్ఫుల్, ఎక్సలెంట్, ఎంత అద్భుతంగా పాడావు శాంతి. నిజంగా నేను అంత బాగా పాడానా బావా? కోయిల కంటే మధురంగా పాడావు, హంస కంటే అద్భుతంగా నాట్యం చేశావు. నిజంగా గొంగలి పురుగు లాంటి నువ్వు సీతాకోచిలకలా ఎంత ఎదిగిపోయావు శాంతి. అవును, మాయ ఇంట్లో లేడా? లేదు బావా, ఊరెళ్ళారు. అవును, నువ్వు ఇక్కడ వస్తున్నట్టు నాన్నగారికి తెలియదా? లేదు శాంతి, ఈ విషయం మామయ్య గారికి తెలియదు. అనుకోకుండా నేనే వచ్చేసా. అది సరే కానీ బావా, నీ మెడికల్ ప్రాక్టీస్ పూర్తయిదా? అయింది కాబట్టే అమెరికా నుండి అమాంతంగా వచ్చి నీ ముందు వాలాను. చూడు శాంతి, నేను ఈనాడు ఇంత పెద్ద డాక్టర్ను అయ్యాను అంటే అందుకు కారణం నువ్వే శాంతి. అదేమిటి బావా, తెలివి గలవాడివి, కష్టపడి చదివావు, డాక్టర్ అయ్యావు, ఇందులో నా గొప్పతనమే ఉంది బావా. కాదు శాంతి, నువ్వు లేకపోతే ఈ సుధాకర్ ఈనాడు ఇంతట ఉన్నత స్థాయికి ఎదిగేవాడు కాదు. ఏమిటి బావా నువ్వు అంటున్నది? తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని ఈ అభాగ్యుణ్ణి చేరదీసి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు మామయ్య. చదువుకోకుండా ఈ సంఘంలో పలుకుబడి లేకుండా అనామకుడిగా ఉంటే నిన్ను నా నుండి దూరం చేస్తాడేమోనని ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ మీద ప్రేమ కొద్ది కష్టపడి చదివాను. ఇప్పుడు 10 మందికి ఉపయోగపడే డాక్టర్ను అయ్యాను. సరేలే బావా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చాలా దూరం నుంచి కష్టపడి వచ్చావు. ఎప్పుడు భోజనం చేస్తావో ఏమో. చూడు బావా, నువ్వు స్నానం చేస్తే రెడీగా ఉండు, నేను భోజనం రెడీ చేస్తాను. బాబు గారు బాగున్నారా? నేను బాగానే ఉన్నాను రంగా, నువ్వు బాగున్నావా? నీ భార్య లక్ష్మి క్షేమంగా ఉందా? చెప్తాం, తమ దైవంగా నేను బాగానే ఉన్నాను బాబు. కానీ నా లక్ష్యం మాత్రం ఏమైందిరా? ఏమైంది? నీ లక్ష్మికి ఏమైందిరా? ఏమి చెప్పను బాబు, ఈ మధ్యనే ఒక రోజు పచ్చగడ్డి కని పొలం వెళ్ళిన నా లచ్చి మంచినీళ్ళ కని మన చెవిలో బావి దగ్గరికి వెళ్ళింది బాబు. అది కాలు జారి బావిలో పడి చచ్చిపోయింది బాబు, చచ్చిపోయింది. ఊరుకో రంగా, ఊరుకో. పోయిన లక్ష్మి ఎటు తిరిగి రాదు, బాధపడకురా, బాధపడకు. తమరు వస్తారని ఈ మధ్య బాబు గారు చెప్పారు. అప్పటి నుంచి తమరు ఎప్పుడు వస్తారా అని తమరి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను బాబు. ఎందుకు రంగా? ఎందుకంటే మరి నా దగ్గర భయం ఎందుకురా? ఏమిటో చెప్పు. లాటు మందు తాగి తాగి నోరంతా ఇసమైపోయింది బాబు. అందుకని తమరు అమెరికా నుంచి నీటైన మందు తెస్తారని, కాస్త అది పోస్తారని. అలాగే రంగా, కాస్తేమిటి, నీకు ఫుల్ బాటిల్ ఇస్తాను. కానీ నాకో విషయం చెబుతావా? ఏంది బాబు? నాతో మంచి అందమైన పిట్ట కావాలిరా. ఎక్కడ దొరుకుతుంది పెట్ట? షో షో, ఎందుకు బాబు? పిట్ట అంటే పక్షి కాదురా, మొద్దు. అందమైన ఓ అమ్మాయి. ఓ అదా, అయితే నా అందరండి బాబు. అందంతో పాటు ఆనందం కూడా అందిస్తుంది. ఈ మధ్యన కొత్తగా వచ్చింది బాబు. సరే పద. మరి నా ముందు మళ్ళీ వచ్చేకిస్తానులే. అమ్మా, ఆహారం పట్ల వ్యవహారం పట్ల మగవాటం పనికిరాదు ఈ రంగడి దగ్గర. సరే మళ్ళా వచ్చేస్తున్నా, మళ్ళా వచ్చినా తీసుకుందాలే. కానీ శాంతి, స్టేషన్ లో బ్యాగ్ మర్చిపోయాను, నేను రంగడ వెళ్ళి తీసుకొస్తాం. మందమైన అతిలోకి వస్తుందరే మా ఊరి ఉండే క్లబ్. మయరే, 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 బాబు గారు అమెరికా నుంచి వచ్చారు. మత్తులో ముంచి చిత్తు కోరినంత డబ్బు ఇస్తారా? మయూరి, వాట్ ఏ వండర్ఫుల్ నేమ్, వాట్ ఏ వండర్ఫుల్ నేమ్. పేరుకు తగ్గ అందం, అందానికి తగ్గ ఆ వయ్యారం, వయ్యారానికి తగ్గ వంపు సొంపులు చూస్తుంటే నాకు మతిపోతుంది డియర్. శుద్ధి మెత్తని హస్తాలతో మధువునందించి మురిపాల మూలలాడించి హాయిగా అందాన్ని ఆనందాన్ని అందించు.
శాంతి మా ఇంకా రానేలేదు. అదే బాబా నేను చూస్తున్నాను. చూడు శాంతి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబా విషయం? ఏం లేదు శాంతి, మావయ్య రాగానే అన్ని విషయాలు మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఊళ్ళోనే హాస్పిటల్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. మరి నువ్వేమంటావు శాంతి? చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బావా. నీ నిర్ణయానికి నిజంగా నేను అభినందిస్తున్నాను బావా. మన ఊర్లో హాస్పిటల్ లేక, సరైన డాక్టర్ లేక ప్రజలు నానా బాధలు పెడుతున్నారు బావా. ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. త్వరగా ఈ ఊర్లో హాస్పిటల్ పెట్టి నీ బాధ్యతను నిర్వర్తించు బావా. ముందు మన పెళ్లి, ఆ తరువాత హాస్పిటల్ తప్పకుండా పెడదాం శాంతి. ఇప్పుడే పెళ్లికి ఏం తొందర వచ్చింది బావా? ఇందులో తొందర ఏముంది శాంతి?
వయసులో ఉన్న వాళ్ళం ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉండగలం నీకు తెలియదా? ఏ వయసులో తీరవలసిన అచ్చట ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలి. హాయిగా అందాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ అందమైన పిల్లల్ని కనాలి. అందుకే మనం త్వరగా పెళ్లి చేసుకోవాలి శాంతి. బావా, నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఆలస్యం అవుతుంది. నీకు పెళ్లి కావాలని ఇంత తొందరగా ఉంటే మరొక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. శాంతి, ఏమిటి నువ్వు అనేది? అవును, ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలని లేదు బావా. ఏం నేను నీకు నచ్చలేదా? లేక పల్లెటూరు బయటగా నీ ఏమన్నా ప్రేమిస్తున్నావా? బావా, అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఈ శాంతి నిప్పు లాంటిదని గుర్తుంచుకో. ఏం కోపం వచ్చిందా? చూడు శాంతి, నువ్వు నిప్పు అయితే ఈశ్వరాగర్ నిప్పు నార్పే నీళ్ళ లాంటి వాడు. నీళ్లు వెళ్ళి నిప్పులపై పడినా నిప్పులు వెళ్ళి నీళ్ళలో పడినా ఆరిపోయేది నిప్పేరని మర్చిపోకు. నువ్వు కావాలనుకుంటే వేరెవరైనా చేసుకోమని ఎంత అందంగా చెబుతున్నావే, అంటే అసలు నీ ఉద్దేశం ఏమిటి? నా పెళ్లి నా ఇష్టం ప్రకారం చేసుకోవచ్చు. నాన్న కూడా నా పెళ్లిని కాదని హక్కు లేదు. ముందు స్నానం చెయ్యి, తర్వాత తీరిక మాట్లాడుకోవచ్చు. భోజనం లేకుండా వారం రోజులైనా ఉండగలను, కానీ నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. కనులు మూసినా కనులు తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అనుక్షణం నువ్వు గుర్తొస్తున్నావు. అందుకే అమెరికా నుండి అవంతంగా వచ్చి నీ ముందు వాడాను. నాకు భోజనం కాదు, ముందు నువ్వు కావాలి. నిన్ను చూస్తుంటే నా మనసు ఉప్పొంగి వరకలు వేస్తుంది. ఆ పలేని ఈ తాపాన్ని నీ పికి కౌగిలిలో బంధించి నా విరహ వేదనను చల్లార్చు. ఆ తర్వాత భోజనం చేస్తా, హాయిగా రెస్ట్ తీసుకుంటా. బావా, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే వాళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. ఈ ఇంట్లో ఉన్న దాన్ని వెళ్ళిపోవలసి వస్తుంది. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. బావనన్న గౌరవం కూడా లేకుండా మరీ అంత నిర్లక్ష్యంగా మాట్లాడకు. బావు కాబట్టి ఇంతసేపు మర్యాద ఇచ్చి మాట్లాడాను. లేకుంటే లేకపోతే ఏం చేస్తావే? ప్రాణం తీస్తావా? అసలు ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నన్ను కాదని వెరగడితో నీ పెళ్లి జరిపిస్తాడా మీ నాన్న? లేకపోతే ఇంత పెద్ద డాక్టర్ నాకన్నా గొప్ప సంబంధం తెస్తాడా? చూడు శాంతి, ఇంతకాలం నిన్నే మనసారా ప్రేమిస్తూ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఏవేవో ఊహిస్తూ ఎన్నో పోటీకాలు కన్నాను. ఏ నాటికైనా నువ్వు నా దానివేనని ఇంతకాలం ఎంతో ఆశతో బ్రతికాను. నా ఆశలన్నీ అడిగేసరేనా? చెప్పు శాంతి, చెప్పు. బావా, ఏమిటి బావా, ఏమిటి పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కావు శాంతి, ప్రేమ పలుకులు. నిన్ను నాకు ఇచ్చి చేస్తానని మావయ్య ఎన్నోసార్లు చెప్పాడు. వీడు నా మేనల్లుడు, నా కాబోయే అల్లుడు అని ఎంతో మంది పెద్దలకు నన్ను పరిచయం చేశాడు. ఈ ఇంటి అల్లుడిని చేసుకోవడానికే నన్ను ఇంత పెద్ద డాక్టర్ని చేశాడు. అంటే మీ ఇద్దరు ఇష్టమేనా? ఇది నా ఇష్టం కాదు, నీ కన్న తండ్రి నిర్ణయం. అయితే మీ నిర్ణయానికి నా నిర్ణయం వ్యతిరేకం. అంటే మీ నాన్నగారి మాటే కాదంటారా? అవును, నేనే కాదు, నాలాంటి ఏ ఆడపిల్లైనా తనకి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవాలంటే కన్న తండ్రులైనా ఎదిరించక తప్పదు. చూడు బావా, నేనేం చిన్నపిల్లని కాదు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారం చేసుకునే హక్కు నాకుంది. శాంతి, మరీ అంత నిర్మూఢంగా మాట్లాడుకో. ఆనాడి దైవనేనం ఎలా ఉంటుందో ఏమో, మనం ఒకటి కలిస్తే ఆ దైవం మరొకటి కలుస్తుందని మర్చిపోకు. చూడు బాబా, దైవం నిన్ను ఎలా ఉన్నా నాకు అనవసరం. కానీ నా నిర్ణయం ఇదే. ఇకనైనా నీ నిర్ణయం మార్చుకొని నన్ను మర్చిపో. వెళ్ళి ఇక్కడి నుంచి. అంటే అందగత్తవనేగా నీ అహంకారం, ఓ లక్షాధికారి కూతురు అనేగా నీ అహంభావం, పదే పదే నీ వెంట పడుతున్నాననేగా నన్ను కాదంటున్నావు. చూడు శాంతి, ఏ నాటిక